హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేవ్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్‌గా నేను అప్డేట్ చూసింది ఏంటంటే, మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధుల్లో ఒక ప్రెస్ మీట్ చూశాను మినిస్టర్ గారిది. దాంట్లో మంచి విషయం ఏమిటంటే, ఈ రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఎప్పుడైతే ఈ రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామాలు ఉన్నాయో, వాటిలో ఏంటంటే జాయింట్ ఎల్పీ నెంబర్లతో పాటు మనకి డిస్ప్లే అయింది. చాలామంది జాయింట్ ఎల్పీ నెంబర్లతోనే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒకే ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు, లేకపోతే వేరు వేరు ఉన్నవాళ్ళు ఒకే జాయింట్ ఫ్యామిలీ ఒకే ఎల్పీ నెంబర్ ఇచ్చేసి వాళ్ళని అడంగులు ఆన్లైన్ చేసేసారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే, ఎవరైతే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక అతను అమ్ముకోవాలనుకున్నాడో అతను మళ్ళీ సబ్ డివిజన్ పెట్టుకోవాలి. ఆ సబ్ డివిజన్ పెట్టుకొని సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత కొత్త ఎల్పీ నెంబర్ సెలెక్ట్ చేస్తారు. కొత్త ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి అంటే అప్పుడు వరకే వాళ్ళ అన్నదమ్ముల మధ్య గట్లు ఉండకపోవడం వల్ల, వాళ్ళిద్దరు అన్నదమ్ములకి గట్లు ఉండకపోవడం వల్ల, పూర్వం విఆర్ఓలు నోషనల్ ఖాతాలు ఇవ్వడం వల్ల, అంటే 172/1 అనేది సబ్ డివిజన్. సబ్ డివిజన్లో 3 ఎకరాలు ఉంది. 60 సెంట్ ఒకళ్ళకి, ఎకరం 40 సెంట్ ఒకళ్ళకి, 30 సెంట్ ఒకళ్ళకి, 70 సెంట్ ఒకళ్ళకి, 5, 6, 4, 5 ఉన్నారు దాంట్లో. అయితే ఇప్పుడు ఇది ఎంత జాయింట్ ఎల్పీ నెంబర్ అయిపోయింది. ఈ 60 సెంట్ అతను కనుక అమ్ముకోవాలి అంటే ఆయన గట్టు ఉండకపోవడం, ఇవన్నీ కలిపి ఈ 3 ఎకరాలు ఒకలే కౌలు చేసి అందరికీ సర్దడం, డబ్బులు ఇవ్వడం ఏదో జరిగిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే, ఈ రీసర్వే జరిగినప్పుడు ఈ 3 ఎకరాలను కూడా కలిపి ఒకే ఎల్పీ నెంబర్, జాయింట్ ఎల్పీ నెంబర్ చేశారు. అలాంటివి ఇప్పుడు జాయింట్ ఎల్పీ నెంబర్ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఇప్పుడు సబ్ డివిజన్ చేసేసి ఎవరి అకౌంట్ వాళ్ళకి ఇవ్వమని గవర్నమెంట్ కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చింది. అది కూడా ఈ వారం లోపల జియో వచ్చి ఆ ఫెసిలిటీస్ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్లో అన్నింటిలోనూ అప్లోడ్ అయిపోతుంది. సో జాయింట్ ఎల్పీ నెంబర్లు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ ఒకే ఖాతా ఉన్నాదో, లేకపోతే ఒకే పొలం ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములకోనో కలిపి ఉన్నటువంటిది జాయింట్ ఎల్పీ నెంబర్ అవ్వడం వల్ల ఎవరికన్నా ఇబ్బంది వచ్చి అవసరానికి అమ్ముకోవాలంటే మళ్ళీ స్పాట్లో అమ్ముకోవడం కుదిరేది కాదు. ఏంటంటే అగ్రిమెంట్ రాసుకుని, అగ్రిమెంట్ అనేది ఒక నెల 15 రోజులు పెట్టినప్పుడు ఈ నెల 15 రోజులు ఈ సబ్ డివిజన్ చేయించి ఈయన కొత్త ఎల్పీ నెంబర్ ఇచ్చి అప్పుడు ఈయన రిజిస్ట్రేషన్ చేసుకొచ్చేది. ఒకసారి అలా అయ్యేది కాదు. ఇలాగా లోన్కి వెళ్ళినా సరే జాయింట్ ఎల్పీ నెంబర్ ఉండడం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. సో కొత్తగా పెట్టినటువంటి ఈ ప్రతిపాదన జాయింట్ ఎల్పీ నెంబర్లని సబ్ డివిజన్ చేసేయమని ఎప్పుడైతే గవర్నమెంట్ నిర్ణయించుకుందో ఇది చాలామందికి మంచి విషయం, చాలా మంచి విషయం. సో అందు గురించి ఏంటంటే, ఎవరైనా సరే జాయింట్ ఎల్పీ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కూడా త్వరలో ఎప్పుడైతే మీకు ఆన్లైన్ కూడా అప్డేట్ వస్తుందో, నేను మళ్ళీ కొత్త వీడియో చేసి ఆన్లైన్ కూడా అప్డేట్ మీకు చెప్తాను. సో దానివల్ల మీరు అందరూ కూడా ఆ జాయింట్ ఎల్పీ నెంబర్లు ఉన్నాయన్నీ సరే అన్నీ కూడాను సబ్ డివిజన్ చేసుకోవడానికి చూసుకోండి. ఈ లోపల 90% చాలామంది ఉమ్మడిగా ఉన్నటువంటి పొలాలు అలాగే వదిలేయకుండా ఏంటంటే, కౌలుదారులు ఏంటంటే మొత్తం 3 ఎకరాలు నేనేగా చేసేది అని చెప్పి ఒక గట్టేసేసి అటు ఇటు నీళ్ళు వెళ్లకుండా సరిపోయేది పొలం చూసుకుని గట్టేసి అటు ఇటు చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఉన్నటువంటి పొలం ఎప్పుడైతే మీ పేరు మీద ఎంత వచ్చినా సరే దాన్ని ఒక గట్టిగా చూపించుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, రేపొద్దున అతను ఏమైనా సబ్ డివిజన్ పెట్టినా ఏం పెట్టినా సరే ఆ పొలం ఉందో లేదో చెక్ చేసి దానికి సపరేట్ ఎల్పీ నెంబర్ ఇవ్వడము, ఇది రీసర్వే అయిపోయిన గురించి మాట్లాడుతున్నాం. రీసర్వే అవ్వడం గురించి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ దాని గురించి ఇంకేమి కొత్త ఆప్షన్స్ తీసుకురాలేదు. కొత్త నమూనాను ఆలోచిస్తుంది, చేయాలని ఉంది. కానీ దాన్ని ఏ రకంగా చేయాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికి ఉండే విధంగా చేయాలి, అలాంటి ఆలోచనలు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా అప్పుడే ఆ అప్డేట్ ఇంకా బయటికి రాలేదు. సో వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ ఉన్నది త్వరలో దాన్ని ప్రాబ్లం క్లియర్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి మంచి మాట ఆ విషయంలో కూడాను. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రీసర్వే జరిగినటువంటి ప్రజలందరూ కూడా మంచి ఆలోచనేనండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చక్కగా చూస్తున్నారు, అందరూ చక్కగా దాన్ని అప్డేట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.